మన జీవితంలో ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. మన కలల్ని అందుకోకుండా ఎప్పుడూ ఆపుతూ ఉంటుంది. అదే భయం. మరి ఈ భయాన్ని నిజంగా మనం గెలవగలమా? అసలు సాధ్యమేనా? ఈ విశ్లేషణలో భయాన్ని అధిగమించడానికి ఒక పురాతన గ్రంథం ఏం చెప్తోందో చూద్దాం. ఈ మూల గ్రంథం చాలా పవర్ఫుల్ మాట చెబుతోంది. భయమంటే ఏంటో తెలుసా? పురోగతికి శత్రువు అంట. ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం. భయమంటే ఏదో మనసులో కలిగే ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్ మాత్రమే కాదు. అది మన శాంతిని, మన ప్రశాంతతను దొంగిలించే ఒక యాక్టివ్ ఫోర్స్ లాంటిది. సరే, ఇంతకీ ఈ జ్ఞానాన్ని మనకందిస్తున్నది ఎవరు? ఆయనే స్వామి శివానంద, ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన రాసిన భయాన్ని జయించడం అనే పుస్తకంలో మన లోపల ఉన్న ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో చాలా స్పష్టంగా ఒక దారి చూపించారు. ఏ శత్రువునైనా జయించాలంటే ముందు ఆ శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. స్వామి శివానంద భయాన్ని కేవలం ఒక ఎమోషన్లా చూడరు, దాన్ని ఒక విశ్వశత్రువుగా అభివర్ణించారు. అంటే యూనివర్సల్ ఎనిమీ అన్నమాట. ఇది మనలోని జీవశక్తిని, మన ఎనర్జీని ఎలా పీల్చేస్తుందో, మనల్ని ఎలా నీరసపరుస్తుందో చూద్దాం. ఒక పిరికివాడు తన అసలు మరణానికి ముందు చాలాసార్లు చనిపోతాడు. హబా, ఎంత లోతైన మాట ఇది! ఇక్కడ చెప్పేది ఫిజికల్ డెత్ గురించి కాదు. భయం వల్ల ప్రతిరోజూ మనం చస్తూ బతుకుతాం కదా, ఆ చిన్న చిన్న మరణాల గురించి. అంటే వచ్చిన అవకాశాలను వదులుకోవడం, మంచి సంబంధాలను దూరం చేసుకోవడం, మనల్ని మనమే ఒక గిరిగీసుకుని ఆగిపోవడం, ఇవన్నీ ప్రతిరోజూ చావడమే కదా. భయాన్ని జయించాలంటే పైన చూస్తే సరిపోదు, దాని వేళ్ళెక్కడున్నాయో, దాని మూలమెక్కడుందో తెలుసుకోవాలి. ఈ గ్రంథం ప్రకారం మన ఆందోళనలన్నింటికీ వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయంట. ఏంటో అవి ఇప్పుడు చూద్దాం. భయానికి మొదటి అతిపెద్ద కారణం దేహాధ్యాస. అంటే ఏంటంటే నేనే ఈ శరీరం అని గట్టిగా నమ్మడం. మన ఉనికి మొత్తం ఈ శరీరానికే పరిమితం అని అనుకున్నప్పుడు ఇక చూడండి, గాయమవుతుందేమో, జబ్బు వస్తుందేమో, చివరికి మరణం వస్తుందేమో అన్న భయం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. చాలా సహజమది. ఇక రెండో కారణం రాగం. రాగమంటే అనుబంధం, అటాచ్మెంట్. అది మన ఆస్తుల మీద కావచ్చు, మన జాబ్ మీద కావచ్చు, లేదా మనకిష్టమైన వాళ్ల మీద కావచ్చు. దేనిమీద మనకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్కడ కోల్పోతామో అన్న భయం కూడా అంతగానే మనల్ని వెంటాడుతుంది. ఈ గ్రంథం భయాన్ని, రాగాన్ని కవల సోదరీమణులు అని పిలుస్తుంది. ఎంత బాగా చెప్పిందో కదా. ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో అక్కడ భయం కూడా ఒక నీడలా పక్కనే ఉంటుంది. ఈ రెండు విడదీయలేనివి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అయితే ఒక ప్రశ్న, భయాలన్నీ చెడ్డవేనా? మనల్ని ప్రమాదం నుంచి కాపాడే మంచి భయం కూడా ఉంటుంది కదా. మరి దానికి, మనల్ని ఏమీ చేయకుండా కట్టిపడేసే ఊహాజనిత భయానికి మధ్య తేడా ఏంటి? ఈ సెక్షన్లో దీని గురించే తెలుసుకుందాం. ఈ గ్రంథం ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడాని చూపిస్తోంది. ఒకవైపు సాధారణ భయం, ఇది మనల్ని రక్షించే ఒక అలర్ట్ సిస్టమ్ లాంటిది. మరోవైపు అస్వాభావిక భయం, ఇది మన మనసు సృష్టించుకున్న ఒక దెయ్యం లాంటిది. దానికి అసలు రియాలిటీనే ఉండదు, కానీ అనవసరంగా మనల్ని ఎంతగానో బాధిస్తుంది. ఇలాంటి అహేతుకమైన భయాలనే మనం ఫోబియాలు అంటాం. అందరికీ తెలిసినవే. ఈ పుస్తకంలో కూడా కొన్ని ఉదాహరణలిచ్చారు. క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకైన ప్రదేశాలంటే భయం, లేదా అగోరాఫోబియా అంటే ఖాళీ ప్రదేశాలంటే భయం. ఇలాంటివి. ఇవన్నీ మన మనసు రియాలిటీని ఎలా వక్రీకరించి మనల్ని ఒక జైలులో బంధిస్తుందో చూపించడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సరే, ఇదంతా విన్న తర్వాత మనసులో ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. అసలు మనిషి అనేవాడు పూర్తిగా 100% నిర్భయంగా ఉండడం సాధ్యమేనా? లేక జీవితాంతం ఏదో ఒక భయంతో బతకాల్సిందేనా? దీనికి గ్రంథం ఇచ్చే సమాధానం చాలా స్పష్టంగా, చాలా శక్తివంతంగా ఉంది. ఎస్, సాధ్యమే. సంపూర్ణ నిర్భయత్వమనేది సాధ్యమేనంట. అదెలా? ఇదేదో సూపర్ పవర్ కాదు. బ్రహ్మజ్ఞానం ద్వారా సాధ్యమయ్యే ఒక సహజమైన స్థితి. అంటే మన అసలైన స్వరూపమేంటో తెలుసుకోవడం ద్వారా దీన్ని సాధించవచ్చు. మరి ఆ స్థితిని ఎలా చేరుకోవాలి? కేవలం థియరీ చెప్పి వదిలేయలేదు ఈ గ్రంథం. భయాన్ని మన జీవితం నుంచి పూర్తిగా తీసేయడానికి కొన్ని ప్రాక్టికల్ మెథడ్స్ని కూడా సూచిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఒక 4 స్టెప్ ప్లాన్ లాంటిదిచ్చారు. ఇందులో సింపుల్గా మన ఆలోచనలు మార్చుకోవడం దగ్గర్నుంచి మన అసలైన ఆధ్యాత్మిక స్వరూపం మీద ధ్యానం చేయడం వరకు రకరకాల పద్ధతులున్నాయి. సరే,
మొదటి పద్ధతితో మొదలుపెడదాం. మొదటి పద్ధతి పేరు ప్రతిపక్ష భావన. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక చీకటి గదిలోకి వెళ్ళి చీకటిని కొట్టలేం కదా, ఏం చేస్తాం? లైట్ వేస్తాం, అంతే. భయమనే చీకటితో ఫైట్ చెయ్యక్కర్లేదు. ధైర్యమనే లైట్ని మనసులో వెలిగిస్తే చాలు. పాజిటివ్ ఎప్పుడూ నెగటివ్ని జయిస్తుంది. మరి ఆ ధైర్యమనే లైట్ని ఎలా వెలిగించాలి? ఇలాంటి పవర్ఫుల్ అఫర్మేషన్స్తో. నేను ధైర్యస్వరూపుడను, ఓం ఓం ఓం. ధైర్యం నా జన్మహక్కు, ఓం 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 అని పదే పదే మనసులో అనుకోవడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో ధైర్యం అనే విత్తనాన్ని నాటుతాం. చూశారా? ఈ పద్ధతులన్నీ మనల్ని ఒక చివరి సత్యం దగ్గరికి తీసుకువెళ్తున్నాయి. ఏంటంటే, సంపూర్ణ నిర్భయత్వం అనేది మనం ఎక్కడ్నుంచో తెచ్చుకునేది కాదు. అది ఆల్రెడీ మనలో ఉన్న సహజమైన స్థితి. దాన్ని మళ్ళీ ఎలా మన సొంతం చేసుకోవాలో చూద్దాం. మన ఉపనిషత్తులు కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా చెబుతున్నాయి. ఈ బ్రహ్మానందమును ఎరిగినవాడు దేని నుండియూ భయపడడు. ఇక్కడ బ్రహ్మానందమంటే ఏంటో తెలుసా? మన నిజమైన స్వరూపం, అనంతమైన అమరమైన ఆత్మ. ఆ నిజం తెలిసిన తర్వాత ఇక భయానికి చోటెక్కడిది? కాబట్టి ఈ విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన అస్సలైన సందేశం ఇదే: మన జన్మహక్కు భయం కాదు, ధైర్యం. మనం ఈ శరీరం మాత్రమే కాదు, మనం అమృతపుత్రులం, కాంతి సంతానం. ఇదే మన నిజస్వరూపం. కాబట్టి రండి, ఈ గ్రంథమిచ్చే ఈ చివరి పిలుపును అందుకుందాం. లేవండి, ఓం 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 అని గర్జించండి. మీరు వేదాంత సింహాలు. మన లోపలున్న ఆ సింహాన్ని నిద్రలేపాల్సిన సమయం వచ్చింది. గుర్తుంచుకోండి, భయం కేవలం ఒక నీడ, కాంతి రాగానే మాయమైపోతుంది.